ఏమైంది మావయ్య గట్లను పోయిందా? లేదమ్మా. ఇంకా మల్లెడి పాటలు అడగపోయినాం, అయినా కూడా ఇయ్య అన్నాడా? పోయిన సార్ ఏ పైసలు ఇవ్వాలి, ఇప్పుడు ఎట్లిస్తాడు? ఇయ్యాడు. ఏమన్నా బంగారం ఉంటే పెట్టుకొని ఇస్తారట, మన దగ్గర బంగారం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా? అందరేమో విత్తనాలు తెచ్చుకోవట్రి, మనమేమో ఇంకా ఏది మొదలలేదు. ఎప్పుడు తీసుకొస్తారో ఏమో. ఈ వ్యవసాయం చేసిన దానికన్నా సచ్చింది నయం. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? నువ్వే ఎట్లా అంటే మాలాంటి ఎట్లా? పొద్దు పొద్దున్నే గిసుంటి మాటలు మాట్లాడకు మావయ్య. ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. అంతా దేవుడి చేతుల్లో ఉండదు. పోయినసారి పంట సరిగా వండక, దిగుబడి రాక, ఎరువులకు కూలీలకే అయిపోయాయి. ఇప్పుడు ఇత్తనాలు కొందామంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోయాయి. ఏం బతుకులు మరి? ఛీ! దీనికే బాధపడుతున్నావా మావయ్య? లేదమ్మా, బాధపడటం లేదు. ఒక రైతుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా. రైతే రాదని ఎవడు పుట్టించాడో కానీ వాడిని జుట్టు పట్టుకొని ఈడ్చుకురావాలను, కానీ ఏం చేయలేనమ్మా. అందరు నౌకర్లే చేస్తే వ్యవసాయం ఎవరు చేయాలి మామయ్య? నౌకర్ కంటే వ్యవసాయం గొప్పది. రైతు అనేటోడు లేకపోతే పంటలు ఎవరు పండించాలి? ఎట్లా బతకాలి?